ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. అక్టోబర్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకన్స్ అన్నది ఎక్కడిస్తారు, దర్శన టికెట్ లేకుండా కూడా తిరుమల శ్రీవారిని ఏ విధంగా దర్శించుకోవచ్చు, అలిపిరి మెట్ల మార్గం ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి స్వామివారికి ఉచిత ఈ ఎస్ఎస్డి టోకన్స్ అన్నది ఎక్కడిస్తారు, అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది ఎక్కడిస్తారు, ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా తిరుమల కొండపైన ఆఫ్లైన్లో 50 రూపాయల రూమ్ కానీ 100 రూపాయల రూమ్ కానీ మనకి ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి, రూమ్ కూడా దొరకకపోతే తిరుమల కొండపైన ఉచితంగా లాకరిచ్చేటువంటి ప్లేసులు ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా తీసుకోవాలని ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా స్వామివారి యొక్క ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్లో సుప్రభాత సేవ టికెట్లు కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పద్మారాధన కానీ, అర్చన కానీ, కళ్యాణ టికెట్లు కానీ ఆఫ్లైన్లో తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మీతోటి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మన వీడియోని లైక్ చేయండి. మన వీడియోని లైక్ చేయడం వల్ల మన వీడియోని 10 మంది మన హిందూ బంధువులకు కానీ, అదేవిధంగా తిరుమల ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వీళ్ళందరికీ కూడా మన వీడియో అయితే రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. యూట్యూబ్ వారు కూడా మన వీడియోని అందరికీ చూపించడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న సహాయం చేసి మన వీడియోస్ అన్నీ కూడా ఖచ్చితంగా ముందు లైక్ చేసి తర్వాత వీడియోని చూసేటప్పుడు ప్రయత్నం చేయండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులకి స్వామివారికి ఉచిత దర్శన టికెట్లు అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుపతిలో ప్రధానంగా 3 ప్లేసులు ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న విష్ణు నివాసం. మీరు ట్రైన్ దిగిన వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే విష్ణు నివాసం ఉంటుందండి. విష్ణు నివాసంలో ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకి స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చుని టోకెన్ అయితే తీసుకోవాలి. దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు అండి. ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీ ఉన్నా పర్వాలేదు, లేదా జిరాక్స్ కాపీ ఉన్నా కూడా అక్కడ టోకెన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే టోకెన్ అయితే అవసరం లేదు. ఇందులో పెద్దవాళ్ళు కానీ, అదేవిధంగా సీనియర్ సిటిజన్ కానీ, ఆడవారు కానీ, అదేవిధంగా కొంచెం దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా మీరు తప్పనిసరిగా లైన్లో నిల్చుని టోకెన్ మొత్తం తీసుకోవాలండి. మీకు సెపరేట్ టోకెన్స్ కానీ, అదేవిధంగా తిరుమల కొండపైన ఎక్కడ కూడా ఆఫ్లైన్లో సీనియర్ సిటిజన్స్ సంబంధించి కోటా కానీ, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి కోటా కానీ ఆఫ్లైన్లో మీకు ఎక్కడ కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం లేదు. మీరు ముందుగానే 3 నెలల ముందుగా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుని మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా సీనియర్ సిటిజన్ కోటాలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు విష్ణు నివాసంలో స్టే చేయడానికి సకల సదుపాయాలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. అంటే ఏది కానీ టైంలో మీరు తిరుపతి రీచ్ అవుతే మీరు అక్కడ విష్ణు నివాసంలో ఉండి అక్కడ మీరు రెడీ అవ్వడానికి వాష్రూమ్లు కానీ, బాత్రూమ్లు కానీ, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ఉచిత లాకర్స్, అదేవిధంగా ఆఫ్లైన్లో అకామిడేషన్ కూడా మీకు విష్ణు నివాసంలో ఉదయం 6 గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విష్ణు నివాసంలో ఉండి అదేవిధంగా టోకెన్ ఇచ్చేటువంటి టైంలో 1 గంట ముందుగా మీరు లైన్లో నిల్చుని టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఉదాహరణకి మీరు ఏది కానీ టైంలో తిరుపతి రీచ్ అవుతే, అంటే నైట్ టైం కానీ లేదా ఎర్లీ మార్నింగ్ టైంలో కూడా తిరుపతి రీచ్ అవుతుంటారు. ఆ టైంలో మీరు విష్ణు నివాసంలోకి వెళ్ళి మీరు రెడీ అవ్వడానికి, అదేవిధంగా టోకెన్ తీసుకోవడానికి మీకు అక్కడ అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్వామివారికి ఉచిత అన్నప్రసాదం కూడా మీకు విష్ణు నివాసంలో ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారికి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండో ప్లేసు తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, దానికి ఆపోజిట్లో మనకి శ్రీనివాసం ఉంటుంది. మీరు బస్సు దిగిన వెంటనే శ్రీనివాసం ఎక్కడని అడిగితే వాళ్ళు చెప్తారండి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీరు అక్కడ కూడా సాయంత్రం 4 గంటలకి స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఆధార్ కార్డుని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చుని టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా 12 సంవత్సరాల లోపున్న పిల్లలకి అవసరం లేదండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మనకి
టోకెన్స్ అన్నది ఖచ్చితంగా ఏ ప్లేస్‌లో దొరుకుతుందని. అంటే విష్ణునివాసంలో దొరుకుతుందా? లేదా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్‌లో దొరుకుతుందా? లేదా శ్రీనివాసంలో మనకి అందుబాటులో ఉంటుందని అడుగుతున్నారండి. మనకి 3 ప్లేస్‌లో కూడా ఒకేసారి స్వామివారిక ఉచిత ఎస్‌సిడి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే రైల్వే స్టేషన్ దగ్గర అయితే మనకి విష్ణునివాసంలో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒకేసారి ట్రైన్ దిగుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా విష్ణునివాసంలో టోకెన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. శ్రీనివాసంలో అయితే మనకి క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంటుందండి. మీరు అవకాశం ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్లి ట్రై చేయండి. అదేవిధంగా మనకి మూడో ప్లేసు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్. అక్కడ కూడా మనకి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి స్వామివారికి ఉచిత ఎస్‌సిడి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే నడిసి వెళ్ళాలనుకుంటున్నారో వీళ్ళకి కూడా దివ్య దర్శన టోకెన్స్ అన్నది సేమ్ ఇదే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్‌లో సాయంత్రం 4 గంటలకైతే స్వామివారి యొక్క ఉచిత దివ్య దర్శన టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే నడిచి వెళ్ళాలనుకుంటున్నారో శ్రీవారి మెట్ల మార్గం ద్వారా మీరు దివ్య దర్శన టోకెన్ తీసుకుని మెట్లు మార్గంలో మధ్యలో 1200 మెట్టు దగ్గర మీరు తీసుకున్న దివ్య దర్శన టోకెన్‌ని స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఎస్‌సిడి టోకెన్స్ అన్నది ఎక్కడ తీసుకున్నా సరే మీరు నడిచి వెళ్ళాలనుకుంటే నడిచి వెళ్ళొచ్చు. లేదనుకుంటే మీకు ఓన్ వెహికల్‌లో గానీ, ప్రైవేట్ వెహికల్‌లో గానీ, ఏపీఎస్‌ఏ, ఆర్టీసీ బస్సులో గానీ మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి ఎటువంటి దర్శన టోకెన్ అవసరం లేదండి. మీకు టోకెన్ ఉన్నా లేకపోయినా సరే అలిపిరి మెట్ల మార్గం ద్వారా మీరు నడిచి వెళ్ళొచ్చు. కానీ అలిపిరి మెట్ల మార్గం మధ్యలో గానీ, స్టార్టింగ్‌లో గానీ ఎక్కడ స్వామివారిక దర్శన టికెట్స్ అయితే ఇవ్వరండి. మీరు కావాలితే ఈ ఎస్‌సిడి టోకెన్ తీసుకొని దాని ద్వారా కూడా మీరు నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా గానీ, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా గానీ నడిచి వెళ్ళాలంటే ఎటువంటి దర్శన టికెట్ అవసరం లేదండి. దర్శన టికెట్ ఉన్నా లేకపోయినా సరే మీరు నడిచి వెళ్లి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. దివ్య దర్శన టోకెన్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళొచ్చా అని. దివ్య దర్శన టోకెన్ ఎవరైతే తీసుకుంటారో మీరు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలి. అదేవిధంగా ఎస్‌సిడి టోకెన్ తీసుకుంటే అలిపిరి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలి అనేటువంటి రూల్ ఏం లేదండి. అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలంటే టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు నడిచి వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ 2 ప్లేస్‌లో కూడా మెట్లకి స్టార్టింగ్‌లోనే ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అంటే మీరు ఫ్యామిలీతో వెళ్తూ ఉంటారు. అదేవిధంగా చిన్నపిల్లలు ఉంటారు. దాంతో పాటు మీకు లగేజ్ కూడా ఉంటుంది కాబట్టి ఈ లగేజ్ తోటి అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కూడా నడిచి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనకి అలిపిరి మెట్లకి స్టార్టింగు లెఫ్ట్ సైడు ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. మీ లగేజ్‌ని అక్కడ ఇచ్చినట్లయితే మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకునే లోపే జీఎన్సీ దగ్గరికి మీ యొక్క లగేజ్ అయితే తిరుమల కొండపైకి టీటీడీకి సంబంధించిన ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ద్వారా కొండపైకి రావడం జరుగుతుంది. మీరు అక్కడ లగేజ్‌ని కలెక్ట్ చేసుకొని మీరు సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఆ ప్లేస్‌లో రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం అంటే మనకి అలిపిరి దగ్గర నుండి గానీ, లేదా రైల్వే స్టేషన్ దగ్గర నుండి గానీ, లేదా బస్ స్టాండ్ దగ్గర నుండి గానీ సుమారుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలిపిరి మెట్ల మార్గం ద్వారా అయితే మనకి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ మనకి ఉచితంగా దేవస్థానానికి సంబంధించిన ఫ్రీ బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఏపీఎస్‌సి, ఆర్టీసీ బస్ కూడా ఈచ్ పర్సన్ దగ్గర 40 రూపీస్ తీసుకొని శ్రీవారి మెట్లకైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఆటోలు గానీ, జీపులు గానీ, టాక్సీలు గానీ అంటే ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. వాటిల ద్వారా కూడా మీరు శ్రీవారి మెట్లకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి శ్రీవారి మెట్లు ప్రతిరోజు కూడా ఉదయం 5:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి. అదేవిధంగా మనకి అలిపిరి మెట్లయితే ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీకు అకామిడేషన్ అన్నది ఎక్కడిస్తారు? అది కూడా మనకి రూ. 50 రూమ్ గానీ, రూ. 100 రూమ్ గానీ తిరుమల కొండపైన ఎక్కడిస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్‌లో రూ. 50 రూము, రూ. 100 రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం మీరు ముందుగా మీకు ఆధార్ కార్డు, అదేవిధంగా మొబైల్ నంబర్ తోటి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో లైన్‌లో నిల్చోవాలండి. లైన్‌లో నిల్చున్న తర్వాత మీరు ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరిచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ రావడానికి మనకి 2 గంటల నుండి 3 గంటల సమయం పడుతుందండి. ఈ సమయంలో మీకు
వచ్చినటువంటి ఎస్ఎంఎస్ ఏదైతే ఉంటుందో ఆ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మీకు వచ్చినటువంటి రూమ్ తగ్గటువంటి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టి మీరు రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ టైంలో మనకి అంటే ఎస్ఎంఎస్ రావడానికి 2 గంటల నుండి 3 గంటల సమయం పడుతుంది కాబట్టి అందులోనే మీరు జర్నీ చేస్తుంటారు. అదేవిధంగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడవారు కానీ ఉంటారు కాబట్టి మీరు ఆ టైంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సిఆర్ఓ ఆఫీస్కి దగ్గరలో యాత్రి సదన్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి రెడీ అవ్వండి. అక్కడ ఉచితంగా మనకి లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి లాకర్ అయితే తీసుకోవద్దు. తీసుకోకుండా ఎవరైతే మొక్కుబడులు ఉంటాయో అంటే తలనీలాలు ఎవరైతే సమర్పిద్దాం అనుకుంటారో మీకు యాత్రి సదన్ దగ్గర కూడా క్యాష్ అండ్ కన్సాల్ అందుబాటులో ఉంటుంది. అక్కడ మీరు తలనీలాలు సమర్పించవచ్చు. అదేవిధంగా ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా బాత్రూమ్లు వాష్రూమ్లు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి పడుకోవడానికి. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా మీకు యాత్రి సదన్ బయట మనకి ఫుడ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ పెట్టడం జరుగుతుంది. అది కూడా స్వీకరించవచ్చు. అంటే మీకు ఆ రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎస్ఎంఎస్ రావడానికి టైం ఉంది కాబట్టి అంటే 2 గంటల నుండి 3 గంటల సమయం పడుతుంది కాబట్టి ఆ టైం అంతా కూడా వేస్ట్ చేయకుండా అంటే వృధా చేయకుండా ఈ టైంలో మీరు అక్కడికి వెళ్ళి రెడీ అవుతే ఈలోపు ఆ టైం అవుతుంది కాబట్టి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అమౌంట్ కట్టి రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఒక్కొక్కసారి ఎస్ఎంఎస్ అన్నది రావడం లేట్ అవుతుందండి. ఆ టైంలో మీరు కంగారు పడవద్దు. మనకి సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పి కౌంటర్ ఉంటుంది. అక్కడ చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగిందండి. మీ రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ మీద మనకి ఇంత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందండి. అదేవిధంగా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. సరిగ్గా చూడండి. చాలా డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా ఉంటాయి. ఆ టైంలో మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ని అదేవిధంగా ఏఆర్పి కౌంటర్ దగ్గర రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి కంపేర్ చేయండి. నెంబర్ కనుక దాటిపోయింది అనుకోండి అప్పుడు కూడా మీరు కంగారు పడొద్దండి. మీరు ఏఆర్పి కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మెషిన్స్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. చూశారు కదా, క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని అక్కడ మిషన్ మీద మధ్యలో మిడిల్లో మనకు ఒక రెడ్ కలర్లో లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది ఇలాగా. అక్కడ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అన్నది అక్కడ డిస్ప్లే అవుతుంది. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, దాని ఫోటో తీసుకుని మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టాలి. అంటే ఉదాహరణకి మీకు 50 రూపాయలు రూమ్ వచ్చిందనుకోండి, మీరు అదనంగా 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. అంటే టోటల్గా 550 రూపాయలు అయితే కట్టాలి. రూమ్ అన్నది మనకి 24 గంటలు ఇవ్వడం జరుగుతుందండి. మీరు తర్వాత రోజు కూడా అదే రూమ్లో ఉండడానికి అంటే ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే 2 డేస్ వరకు కూడా అదే రూమ్లో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఇన్ టైం కంప్లీట్ కాకపోతే మీరు సెకండ్ డే కూడా అదే రూమ్లో ఉండి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తిరుమల కొండపైన రూమ్స్ అన్నది ఆఫ్లైన్లో ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి 18 సంవత్సరాలు పైబడిన వారు అందరికీ కూడా రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి రూమ్స్ అన్నది 2 బెడ్లు ఉంటాయి, ఒక చైర్ ఉంటుంది, మనకి లగేజ్ పెట్టుకోవడానికి మనకి అంటే అరమల్ ఉంటుంది, అంటే సెల్ఫ్లు ఉంటాయి. అదేవిధంగా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఫ్యామిలీ అయితే కంఫర్ట్గా ఉండడానికి సరిపోతుందండి. అంటే 4 నుండి 6 మెంబర్స్ ఆ రూమ్లో ఉండకైతే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రూమ్ అన్నది ఎవరికి ఇవ్వరు అనేటువంటి విషయానికి వస్తే 18 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలకి అయితే రూమ్ అయితే ఇవ్వరండి. అదేవిధంగా పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే రూమ్ ఇవ్వరు. సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కూడా రూమ్ అయితే ఇవ్వరు. రూమ్ కోసం మినిమం 2 ఉండాలండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు రూమ్ కనుక దొరకలేదనుకోండి ఆ టైంలో కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా మనకి సిఆర్ఓపి దగ్గరలోనే యాత్రి సదన్ ఉంటుంది. అక్కడ ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు అయితే లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ మీకు సకల సదుపాయాలను కూడా అన్నీ అందుబాటులో ఉంటాయి. అంటే మీరు రెడీ అవ్వడానికి వాష్రూమ్లు, బాత్రూమ్లు, హాట్ వాటరు, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, స్వామివారికి అన్నప్రసాదం, అదేవిధంగా క్యాష్ అండ్ కన్సాల, మీ యొక్క లగేజ్ని పెట్టుకోవడానికి లాకర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి తిరుమల కొండపైన మీరు తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెహికల్ వస్తారు కదా, అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సు కానీ ప్రైవేట్ వెహికల్లో కానీ వస్తారు. కాబట్టి మీరు దిగేటువంటి బస్ స్టాండ్లో 2 అండి. ఒకటి పద్మనాభ నిలయం దగ్గర మనకి బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది. అంటే బాలాజీ బస్ స్టాండ్కి ఆనుకుని ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలయం. ఇక్కడ మీకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ లాకర్ తీసుకుని అక్కడి నుంచి ఒక
300 మీటర్ల దూరంలో మనకి సిఆర్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వచ్చి మీరు రూమ్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రామ్ బగీచా దగ్గరలో కూడా మీకు ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా పిఎస్సి 3 కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. అక్కడ కూడా మీరు ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు మీరు ఎక్కడ ఇబ్బంది కానీ కంగారు కానీ పడకుండా ఈ సౌకర్యాలన్నీ కూడా వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా తిరుమల కొండపైన మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి. అంటే స్వామివారి యొక్క పుష్కరం కనిపిస్తుంది కదా కోనేరు. దాని పక్కన మనకి అంటే ఒక సైడ్ మనకి వరాహస్వామి టెంపుల్ ఉంటే మరొక సైడు శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం సత్రం ఉంటుందండి. ఇక్కడ మీకు స్వామివారికి అన్నప్రసాదం అయితే ఉచితంగా పెట్టడం జరుగుతుంది. మీరు ఎన్నిసార్లు అయినా సరే స్వామివారికి ప్రసాదాన్ని స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. మనకి ఉదయం 8:30 నుండి 10:30 వరకు కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదంలో భాగంగా మీకు ఉదయం టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మనకి 10:30 నుండి మనకి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం కంటిన్యూగా పెట్టడం జరుగుతుందండి. దాని తర్వాత మనకి 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా ఒక గంట బ్రేక్ ఉంటుంది. దాని తర్వాత 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి తిరుమల కొండపైన మీరు ఎక్కడ కూడా ₹1 వృధాగా ఖర్చు పెట్టకుండా స్వామివారి యొక్క సేవలో తరించడానికి స్వామివారికి అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా మీరు మనకి తిరుమల కొండపైన ఫ్రీ దర్శనం అందుబాటులో ఉంటుందండి. అంటే ఉచిత దర్శనం అందుబాటులో ఉంటుంది. దాన్ని సర్వదర్శనం అంటారు. దాని ద్వారా కూడా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు టోకెన్ ఎవరైతే తీసుకుంటారో మీకు దర్శనం అయితే ఆ రోజు ఉంటుందండి. తర్వాత రోజునైతే మీకు దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. మీకు సాధారణంగా స్వామివారికి అన్నప్రసాదాన్ని స్వీకరించి మీరు లైన్లోకి వెళ్ళండి. మధ్యాహ్నం మీకు నైట్ ఏదో టైంలో కానీ తెల్లవారుజామున కానీ ఏదో టైంలో స్వామివారికి దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఎన్ని గంటలు పడుతుంది అనేటువంటి విషయానికి వస్తే ఇది మనకి రోజుకు ఒకలా ఉంటుందండి. అది కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఎప్పుడు సాధారణంగా శనివారం కానీ ఆదివారం కానీ తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మనకి 24 అవర్స్ పైనే స్వామివారికి దర్శనానికి అయితే పడుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ నెలలో కానీ డిసెంబర్ నెలలో కానీ నవంబర్ నెలలో కానీ మనకి తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అయితే కొంచెం తక్కువగానే ఉంటుందండి. మనకి నార్మల్ డేస్లో అయితే ఒక 5 గంటలు 6 గంటల సమయం పడుతుంది. మనకి శనివారం ఆదివారం మనకి 18 గంటలు 20 గంటలు కూడా సమయం పడడానికి అవకాశం ఉంటుంది. ఎంత టైం పడుతుందంటే మనకి ప్రెజెంట్ ఇప్పుడు చెప్పలేమండి. మనకి ఆ ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ అంచనా వేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తిరుమల కొండపైన మనకి ప్రధానంగా 7 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. ఏపీఎస్ఆర్టీసీ బస్ అయితే ₹120 తీసుకుని ఈ 7 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకైతే తీసుకువెళ్ళడం జరుగుతుంది. తిరుమల కొండపైన మనకి శ్రీవారి పాదాలు కానీ శిలాతోరణం కానీ చక్ర తీర్థం కానీ ఒక సైడ్ ఉంటాయండి. తర్వాత పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా మనకి ఒక సైడ్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వాళ్ళతో జాగ్రత్తగా బేరవాడుకొని మీరు శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళి తిరుమల కొండపైన కూడా ఈ క్షేత్రాన్ని కూడా చూసేటప్పుడు ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.